హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు షైన్ ఇండియా 360 ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము జాబ్ నోటిఫికేషన్ సంబంధించిన వీడియో చూస్తున్నాము. అది తెలంగాణలో భరోసా వెబ్సైట్లో భరోసా సెంటర్ నుండి నోటిఫికేషన్ రావడం జరిగింది. అది 3 డిస్ట్రిక్ట్స్లో రావడం జరిగింది: వరంగల్, సంగారెడ్డి, వికారాబాద్లో. సో ఇది భరోసా అనేది షీ టీమ్కు సంబంధించినది. స్త్రీ సంక్షేమం కోసము కేసీఆర్ గవర్నమెంట్ భరోసా అనే సెంటర్ను స్టార్ట్ చేయడం జరిగింది గత 2-3 ఇయర్స్ బ్యాకే. సో అందులో నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. అది కాంట్రాక్ట్ బేసిస్ నోటిఫికేషన్. కాకపోతే ఇది 1 ఇయర్ కాంట్రాక్ట్ అయిపోయిన తర్వాత సో రిక్వైర్మెంట్ని బట్టి, బడ్జెట్ని బట్టి ఎక్స్టెండ్ చేసే అవకాశం ఉంది. సో అది వచ్చేసి womenSafetyWing.telangana.gov.in వెబ్సైట్లో మనం చూడొచ్చు. సో వేకెన్సీస్ వచ్చేసి 3 డిస్ట్రిక్ట్స్లో ఉంది: వరంగల్, సంగారెడ్డి, వికారాబాద్లో. సో వివరాల్లో చూసినట్టయితే సో టువర్డ్స్ ఏ సేఫ్ సెక్యూర్ సొసైటీ ఫర్ ఉమెన్ ఆఫ్ తెలంగాణ స్టేట్స్ కొరకు ఈ భరోసా సెంటర్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. అందులో 3 డిస్ట్రిక్ట్స్లో నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సో చూద్దాము వరంగల్లో వేకెన్సీ పోస్ట్ ఏంటి, దాని శాలరీ ఏంటి, క్వాలిఫికేషన్ ఏంటి, అదేవిధంగా సంగారెడ్డి, వికారాబాద్లో దాని పోస్ట్ ఏంటి, శాలరీ ఎంత, దాని క్వాలిఫికేషన్, ఎవరు ఎలిజిబుల్ చూద్దాము. సో మీరు డైరెక్ట్ వెబ్సైట్ కూడా వెళ్ళొచ్చు. womenSafetyWing.telangana.gov.in మీరు క్లిక్ చేస్తే సో ఈ నోటిఫికేషన్ అయితే రావడం చూడొచ్చు. సో ఫస్ట్ వచ్చేసి వరంగల్ చూద్దాం. వరంగల్ వచ్చేసి అడ్వర్టైజ్మెంట్ ఫర్ కాంట్రాక్ట్ ఆన్ కాంట్రాక్టువల్ బేసిస్ అడ్వర్టైజ్మెంట్. సో భరోసా సొసైటీ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ ఉమెన్ అండ్ చిల్డ్రన్ ఇన్వైట్స్ అప్లికేషన్ ఫర్ సూటబుల్ ఫీమేల్ క్యాండిడేట్ అండ్ కాంట్రాక్చువల్ బేసిస్ వితౌట్ అ రైట్ రెగ్యులేషన్ ఆఫ్ సర్వీస్. ఇది ఫీమేల్ క్యాండిడేట్కి మాత్రమే భరోసా సొసైటీ నుండి ఇన్ భరోసా సెంటర్ అట్ వరంగల్ డిస్ట్రిక్ట్స్లో. సో నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ ఇది భరోసా సెంటర్ అనేది. The recruitment of person for the below mentioned post is for the contract period only 1 year. ఇది ఓన్లీ 1 ఇయర్కి మాత్రమే. ఇట్ విల్ బీ ఎక్స్టెండెడ్ ఇయర్ బై ఇయర్ యాజ్ పర్ ద రిక్వైర్మెంట్ అండ్ బడ్జెట్ అవైలబిలిటీ. సో ఇది 1 ఇయర్ మాత్రమే, బట్ తర్వాత దాని రిక్వైర్మెంట్, బడ్జెట్ని బట్టి ఎక్స్టెండ్ చేసే అవకాశం కూడా ఉంటుంది. డెఫినెట్గా ఎక్స్టెండ్ చేస్తారు. భరోసా అనేది కంపల్సరీగా ఉండాలి ప్రతి ఒక్క స్టేట్లో. సో ఫస్ట్ వచ్చేసి నేమ్ ఆఫ్ ది పోస్ట్ వచ్చేసి లీగల్ సపోర్ట్ ఆఫీసర్. దీని రెమ్యునరేషన్ వచ్చేసి మంత్లీ 16,000. నెంబర్ ఆఫ్ పోస్టెస్ వచ్చేసి ఒకటే ఉంది. ఎలిజిబిలిటీ క్యాండిడేట్స్ వచ్చేసి LLB, LLM విత్ 2 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఏజ్ లిమిట్ వచ్చేసి 35 to 50 మధ్యలో ఉండాలి. LLB మరియు LLM ఫినిష్ చేసిన వారు విత్ 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఉన్న LLB, LLM మాత్రం కంపల్సరీగా కంప్లీట్ చేసి ఉండాలి. The last date of submission of application is an hour before 21/12/2020. డిసెంబర్ 21 తేదీలోపు ఈ అప్లికేషన్ ఫామ్ డైరెక్ట్ మీరు కమిషనర్ ఆఫ్ పోలీస్ వరంగల్ డిస్ట్రిక్ట్ వెళ్ళి సబ్మిట్ చేయొచ్చు. వాళ్ళు ఈ విధంగా పోస్ట్ ఉంది, మేము అప్లై చేయాలనుకుంటామంటే వాళ్ళే అప్లికేషన్ ఫామ్ ఇస్తారు, ఈ విధంగా అప్లై చేయాలి కూడా చెప్తారు. సో ఇది డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఉమెన్ సేఫ్టీ మెంబర్ సెక్రటరీ భరోసా హైదరాబాద్ తెలంగాణ నుండి రావడం జరిగింది. సో ఇది వరంగల్ డిస్ట్రిక్ట్కి సంబంధించింది. పోస్ట్ వచ్చేసి ఓన్లీ ఒకటే ఉంది: లీగల్ సపోర్ట్ ఆఫీసర్, మంత్లీ 16,000. సో ఇది కాంట్రాక్ట్ బేసిస్ 1 ఇయర్, తర్వాత రిక్వైర్మెంట్ని బట్టి ఎక్స్టెండ్ చేసే అవకాశం కూడా ఉంది. సో నెక్స్ట్ వచ్చేసి వికారాబాద్ చూద్దాము. వికారాబాద్ భరోసా సొసైటీ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ ఉమెన్ అండ్ చిల్డ్రన్ ఇన్వైట్స్ అప్లికేషన్స్ ఫ్రమ్ సూటబుల్ ఫీమేల్ క్యాండిడేట్. మళ్ళీ ఫీమేల్ క్యాండిడేట్స్కి కాంట్రాక్చువల్ బేసిస్. సో ఇది మళ్ళీ సేమ్, ఇట్ విల్ బీ ఎక్స్టెండెడ్ ఇయర్ బై ఇయర్ యాజ్ పర్ ద రిక్వైర్మెంట్ ఆఫ్ బడ్జెట్. ఎక్స్టెండ్ కూడా చేసే అవకాశం కూడా ఉంటుంది, డెఫినెట్గా ఎక్స్టెండ్ చేస్తారు. సో నేమ్ ఆఫ్ ది పోస్టర్స్ వచ్చేసి ఇందులో 2 వేకెన్సీస్ ఉన్నాయి. ఒకటి సపోర్ట్ పర్సన్, రెమ్యునరేషన్ వచ్చేసి 14,000. నెంబర్ ఆఫ్ పోస్టర్స్ ఓన్లీ ఒకటి. దీనికి ఎలిజిబిలిటీ వచ్చేసి MA సైకాలజీ, MSW ఉండాలి. ఏజ్ వచ్చేసి 20 to 35 మధ్యలో ఉండాలి. నెక్స్ట్ పోస్ట్ వచ్చేసి డాటా ఎంట్రీ ఆపరేటర్ కమ్ అకౌంటెంట్. దీనికి రెమ్యునరేషన్ వచ్చేసి 13,000. నెంబర్ ఆఫ్ పోస్టర్స్ వచ్చేసి ఒకటి ఉంటుంది. దీనికి ఎలిజిబిలిటీ వచ్చేసి డిగ్రీ విత్ టాలీ అండ్ MS ఆఫీస్ స్కిల్స్ ఉండాలి. ఏజ్ వచ్చేసి 20 to 35 మధ్యలో ఉండాలి. సో ఇది వికారాబాద్ డిస్ట్రిక్ట్కి సంబంధించింది. దీని లాస్ట్ డేట్ కూడా డిసెంబర్ 21 లోపు మీరు వికారాబాద్ పోలీస్ డిస్ట్రిక్ట్ వెళ్ళి
అప్లికేషన్స్ మీరు డైరెక్ట్ సబ్మిట్ చేయవచ్చు. సో ఇది వికారాబాద్ డిస్ట్రిక్ట్ సంబంధించింది. దీనికి ఇందులో 2 పోస్టర్స్ ఉన్నాయి. సపోర్ట్ పర్సన్ రెమ్యునరేషన్ 14,000, నెంబర్ ఆఫ్ పోస్టర్స్ ఓన్లీ 1 మాత్రమే. ఇంకోటి డేటా ఎంట్రీ ఆపరేటర్ కమ్ అకౌంటెంట్ 13,000 శాలరీ, నెంబర్ ఆఫ్ పోస్టర్స్ వచ్చేసి 1. దీనికి ఎనీ డిగ్రీ విత్ టాలీ ఆర్ ఎంఎస్ ఆఫీస్ స్కిల్స్ ఉండాలి. దీని ఏజ్ లిమిట్ వచ్చేసి 20 to 35 మార్క్స్లో ఉండాలి. సో ఎవరైతే ఈ క్వాలిఫికేషన్స్ ఉన్నారో మీరు వెళ్ళి డైరెక్ట్ డిస్ట్రిక్ట్ పోలీస్ హెడ్ క్వార్టర్కి వెళ్తే వాళ్ళు అప్లికేషన్ ఫామ్ ఇస్తారు, ఏ విధంగా అప్లై చేయాలో కూడా చెప్తారు. ఓన్లీ ఇది ఫీమేల్ క్యాండిడేట్స్కి మాత్రమే. నెక్స్ట్ వచ్చేసి సంగారెడ్డి చూద్దాము. భరోసా సొసైటీ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ ఉమెన్ అండ్ చిల్డ్రన్ ఇన్వైట్స్ అప్లికేషన్ ఫ్రమ్ సూటబుల్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఆన్ కాంట్రాక్చువల్ బేసిస్ విత్ రైట్ ఆఫ్ రెగ్యులేషన్ ఆఫ్ సర్వీస్. భరోసా సెంటర్ సంగారెడ్డి డిస్ట్రిక్ట్ ఆఫ్ తెలంగాణ. సంగారెడ్డికి డిస్ట్రిక్ట్కి సంబంధించినది. ఇది కూడా 1 year కాంట్రాక్ట్ పీరియడ్. ఇట్ విల్ బి ఎక్స్టెండెడ్ ఇయర్ బై ఇయర్ యాజ్ పర్ ద రిక్వైర్మెంట్ అండ్ బడ్జెట్ అవైలబిలిటీ. సో డెఫినెట్గా ఎక్స్టెండ్ చేస్తారు. దీని నేమ్ ఆఫ్ ది పోస్ట్ వచ్చేసి లీగల్ సపోర్ట్ ఆఫీసర్. దీని రెమ్యునరేషన్ మంత్లీ వచ్చేసి 16,000 ఉంటాయి. నెంబర్ ఆఫ్ పోస్టర్స్ వచ్చేసి ఓన్లీ 1 మాత్రమే ఉంది. ఎలిజిబిలిటీ క్యాండిడేట్స్ వచ్చేసి LLB, LLM కంప్లీట్ చేసిన వాళ్ళు ఉండాలి. విత్ 2 years ఎక్స్పీరియన్స్ కంప్లీట్గా ఉండాలి. విత్ ఏజ్ వచ్చేసి 35 to 50 years మధ్యలో ఉన్న వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు. సో ద లాస్ట్ డేట్ ఆఫ్ సబ్మిషన్ అప్లికేషన్ సేమ్ 12th December 21st లోపు డైరెక్ట్ సంగారెడ్డి పోలీస్ స్టేషన్ హెడ్ క్వార్టర్స్కి వెళ్తే సో వాళ్ళ అప్లికేషన్ ఫామ్ ఏ విధంగా ఫిల్ చేయాలి, సో ఎక్కడ సబ్మిట్ చేయాలో వాళ్ళు కంప్లీట్ డీటెయిల్స్ చెప్తారు. ఇది ఫ్రెండ్స్, ఇది మనము తెలంగాణ భరోసా సెంటర్ నుండి ఏ నోటిఫికేషన్ రావడం జరిగింది 3 డిస్ట్రిక్ట్స్లో. నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ చాలా తక్కువ ఉన్నాయి. ఇది మళ్ళీ ఓన్లీ ఫీమేల్ క్యాండిడేట్స్కి మాత్రమే. సో ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో అంత చెప్పుకోదగ్గ నోటిఫికేషన్స్ ఏం రావట్లేదు. జిహెచ్ఎం సెలక్షన్స్ కావచ్చు, సో ఈవెన్ ఆంధ్రప్రదేశ్లో కూడా ఏం నోటిఫికేషన్ రావలేదు. బట్ నోటిఫికేషన్ ఇవ్వాలి అన్నట్టు ఈ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఎవరైతే ఆ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉన్నారో, ఎవరైతే జాబ్ నీడెడ్ ఉన్నారో కాంట్రాక్టర్ బేసిస్తో పాటు, కాకపోతే ఇది ఎక్స్టెండ్ చేస్తారు డెఫినెట్గా. 1 year కాకుండా ఎక్స్టెండ్ చేస్తారు. సో ఇది ఫ్రెండ్స్, తెలంగాణ భరోసా సెంటర్లో 3 డిస్ట్రిక్ట్స్లో నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. సో ఈ వీడియో కనుక మీ ఫ్రెండ్స్కి యూస్ఫుల్ అనిపిస్తే, ఎవరైతే రిక్వైర్మెంట్ క్వాలిఫికేషన్స్ ఉన్నారో వారికి డెఫినెట్గా షేర్ చేయండి. మీకు యూస్ఫుల్ అని ఇస్తే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే, బాయ్.